కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతుందో రిటైర్డ్ ఎంప్లాయీస్లకు ఇచ్చిన హామీలన్నింటినీ కూడా అమలు చేయాలని వీళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ఏహెచ్ఎస్కు సంబంధించిన కూడా వెంటనే అమలు చేయాలని చెప్పేసి కూడా రిటైర్డ్ ఎంప్లాయీస్ అయితే డిమాండ్ చేస్తున్నారు. మనతో మాట్లాడడానికి రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఉన్నారు. సార్ చెప్పండి, మీ డిమాండ్స్ ఏంటి ప్రభుత్వానికి? ముందుగా మా డిమాండ్స్ ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కొత్త రాష్ట్ర ప్రభుత్వం లోపల మార్చి 24 నుంచి ఎవరైతే రిటైర్డ్ అయినటువంటి ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి బెనిఫిట్స్, బకాయిలు, డబ్బులు సరైన దిశలో ఉద్యోగులకు అందడం లేదు మొట్టమొదటి. అయితే దానివలన అనారోగ్యం ఏర్పడి కొంతమంది చనిపోయారు, అసూలు బాశారు. ఇప్పుడు తెలంగాణ కోసం ఏ విధంగా పోరాడి అసూలు బాసినరో ఇక్కడ మనం నివాళులు అర్పిస్తున్నాము అమరవీరుల స్తూపం దగ్గర. అదేవిధంగా ఈ బకాయిలు అందక చాలామంది ఉద్యోగులు మరణించారు. అయితే మేము ఎన్నో ఉద్యమాలు ఈ జేఏసీ ద్వారా ఇందిరా పార్క్ దగ్గర ధర్నాలు చేసినాం, నిరాహార దీక్షలు చేసినాం, నిరసనలు తెలిపినాం. దాని యొక్క ఫలితంగా ఏమైందంటే ప్రభుత్వం దిగి వచ్చి చర్చలు చేసి 6,000 కోట్ల రూపాయలు రిటైర్డ్ అయిన ఎంప్లాయీస్కి ఇస్తామని హామీ ఇచ్చారు. దాని పరంగా ఏమైందని అంటే 2,000 కోట్ల రూపాయలు మొన్న 29 నాడు రిలీజ్ చేశారు. అయితే ఇంకోటి ఏంటంటే ఈ ప్రతి నెల ఎంప్లాయీస్ రిటైర్డ్ అవుతూ ఉంటారు కాబట్టి ప్రతి నెల సంఖ్య పెరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ 6,000 కోట్ల రూపాయలు ఒక కాడికి కొంత ఉపశమనం కలిగిస్తుంది. ఇప్పుడు మొన్న 2,000 కోట్ల రూపాయలు రిలీజ్ చేసిన తర్వాత కొంత పర్సెంటేజ్ ఊరట కలిగింది. అయితే ఈ 6,000 రూపాయల కోట్లు కాకుండా నెలకు 2,000 చొప్పున ఇంకో 2 నెలలు ఇస్తా అని అన్నారు. మేము అనేది ఏంటంటే మొత్తం 10,000 కోట్లు ఇస్తే ఇంకా 2 విడతలుగా పెంచితే కొంచెం పూర్తిగా వచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఇప్పుడు మొన్న 2,000 కోట్ల దాంట్లో ఏంటంటే 1-2 వచ్చినాయి, అది కూడా అందరికీ అందలేవు. ఆ జడ్పీ తర్వాత టీచర్స్, జడ్పీ జిల్లా పరిషత్ లోపల పనిచేసినటువంటి టీచర్లకు జీపీఎఫ్ చెక్స్ పాస్ కాలేదు, అందలేదు. వాళ్ళు చాలా వేదంతో వాళ్ళు ఉన్నారు. అలాగే ఈ ప్రభుత్వం ఏం చేయాలంటే మా మీద ఒక కన్ను ఈరోజు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మా మీద దృష్టి పెట్టుకొని మాకు 10,000 కోట్లు రిలీజ్ చేస్తే మాకు కొంచెం ఉపశమనం కలుగుతుంది. పూర్తయితే ప్రభుత్వానికి కూడా భారం దించుకునే విధంగా అవుతుంది. కాబట్టి ఎందుకంటే ఉద్యోగులు పెరుగుతుంటారు కాబట్టి ఇంకా 2 నెలలు మొత్తం 6,000 ప్లస్ మా డిమాండ్ ఇంకొక 4,000 మా యొక్క అభిమానాన్ని చూడకూడకైనా మా 4,000 ఇవ్వండి, మేము మీకు డిమాండ్గా చేస్తున్నాము, అడుగుతున్నాము. తర్వాత ఈ వయసు లోపల జేఏసీ నాయకులైనటువంటి అన్ని డిపార్ట్మెంట్ల వాళ్ళు కూడా మా కోసం చాలా కష్టపడ్డారు. ఈ సభాముఖంగా ఈరోజు ఆ నాయకులందరికీ, జేఏసీ నాయకులందరికీ కూడా మేము ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఇదే విధంగా మా ఏ డిమాండ్స్ ఉన్నా వాళ్ళందరూ కూడా మాకు సహకరించి సహాయ సహకారాలు అందించాలని, ఈ ప్రభుత్వాన్ని ఈ రకంగా 10,000 కోట్ల రూపాయలు మాకు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తాం. ఈహెచ్ఎస్లో భాగంగా అసలు 10 రోజుల తర్వాత అమలు చేస్తామంటారు. ఇప్పుడే మీకు పెన్షన్ పడినప్పుడే దాన్ని కూడా ఈహెచ్ఎస్ దాంట్లో కట్ చేశారు. నా పేరు పుల్లయ్య గారు, నా పేరు. నేను జేఏసీ కో చైర్మన్ని. మా సంఘంలో దాదాపు 2,55,000 మంది ఉన్నాం. మేమందరం కూడా సూపర్ యాన్యుయేషన్ అయిన వాళ్ళం. కానీ ప్రభుత్వాలు వస్తున్నాయి పోతున్నాయి, రాజకీయ పార్టీ నాయకులు మాట్లాడుతున్నారు. రాజకీయ నాయకులు మాట్లాడటం ఏంటంటే 2014 నాడు వచ్చింది, జూన్ 2వ తారీఖు నాడు, ఇవాళ రోజు. కానీ ఆశించినంత బాగా పోయిన 10 సంవత్సరాలు ఒక రాజకీయ పార్టీ ఉండే. ఆ రాజకీయ పార్టీ కనుక ఏమాత్రం కూడా ఎంప్లాయీస్ దగ్గరికి తీసుకోలేదు. నమస్కారం సార్. ఎంప్లాయీస్ దగ్గర తీసుకోలేదు. సాధక బాధకాలు చాలా పడ్డాం మేము. దేనికి చెప్తున్నామంటే తెలంగాణ వచ్చిందంటే మా బ్రతుకులన్నీ బాగుపడతాయి, మా ఫ్యామిలీస్ అన్నీ బాగుపడతాయి, మేమందరం బాగుపడతాం, ఉద్యోగాలు వస్తాయి, నీళ్ళు వస్తాయి, ఇవన్నీ అనుకున్నాం. కానీ ఇక ఉద్యోగాల గురించి కనుక ఎవరు ఆలోచించలేదు. మీలాంటి పిల్లలు ఉన్నారు. నేను ఒక్కటే ఎగ్జాంపుల్ చెప్తాను. ఉస్మానియా యూనివర్సిటీలో నేను లెక్చరర్ ఉంటున్నాను. అది ఉస్మానియా యూనివర్సిటీ 105 years అయింది ఇది. కానీ ఈరోజు కనుక రిక్రూట్మెంట్ లేదు. ఈ రోజు వరకు కూడా రిక్రూట్మెంట్ లేదంటే మీరు అర్థం చేసుకోండి. ఒకానొక దశలో 1,100 మంది ప్రొఫెసర్లు, లెక్చరర్స్, అసోసియేట్ ప్రొఫెసర్లు అట్లా ఉండే, అంటే ఆ రకంగా ఉండేది. ఇవాళ పిల్లలందరూ కూడా పిహెచ్డీలు చేశారు, ఎంఫిల్ చేశారు. వాళ్ళందరూ కూడా కనుక మొత్తం రిక్రూట్మెంట్ లేదు. రిక్రూట్మెంట్ చేయండి, మీదేం పోతుంది. ఇప్పుడు అన్ని యూనివర్సిటీలలో చాలా జాబ్స్ ఉన్నాయి, చాలా కనుక ఉన్నాయి. వాళ్ళందరూ కనుక రిక్రూట్మెంట్, బీద పిల్లలు ఉన్నారు, ఎస్సీ పిల్లలు ఉన్నారు, ఎస్టీ పిల్లలు ఉన్నారు, లంబాడే పిల్లలు అయితే మా దగ్గర, మా మహబూబాబాదు. అటువంటి రోజులలో మీరు ఎందుకు చేస్తున్నారు?
సరే ఆయన 10 సంవత్సరాల నుంచి చేయలేడే. ఇప్పుడు మీరు వచ్చి 2.5 years అయింది. ఇవాళ చెప్తాడు ఆయన నేను 68,000 ఇచ్చినావు రైటే, ఏదో ఇంత బుక్కబోయట్టు అయిపోయింది. స్కూల్ టీచర్లకు ఇచ్చిన నేను అనేది ఏంటంటే విద్యాబోధన చేసే దాదాపు 14 యూనివర్సిటీలు ఉన్నాయి. 14 యూనివర్సిటీ వాళ్ళకి ఎందుకు ఇవ్వట్లేదు మీరు? అసలు 14 యూనివర్సిటీలో రిక్రూట్మెంట్ ఎక్కడ జరుగుతుంది? ఏ రిక్రూట్మెంట్ జరుగుతుంది? అదే కనుక మా బావ మేమంతా రిటైర్డ్ అయినాం. రిటైర్డ్ అయిన సంఘంలో ఒకరు కాదు ఇద్దరు కాదు 2,50,000 మంది ఉన్నారు. వాళ్ళకి వచ్చేది కనుక గ్రాట్యుటీ కానీ పెన్షన్ కానీ ఈ రకంగా ఏమి రాకుండా ఉండి పోరాటాలు చేస్తున్నాం. ఇందిరా పార్క్ దగ్గరికి పోయినాం, హర్తాలు చేస్తున్నాం, ధారణాలు చేస్తున్నాం, ర్యాలీలు చేస్తున్నాం, పోలీసు వాళ్ళతో లాఠీ దెబ్బలు తిన్న రోజులు కూడా ఉన్నాయి. మేమంతా రిటైర్డ్. నా ఏజ్ కూడా ఇప్పుడు 84 years. కానీ నేను చెప్పేది మీ ద్వారా చెప్తున్నా ఏంటంటే వాళ్ళకు వచ్చే రాయితీలు ఎన్ని ఇవ్వండి మీరు, వాళ్ళకి వచ్చే రాయితీలు ఇవ్వండి. అతను కనుక 58 సంవత్సరాల నుంచి ఉన్నది 61 సంవత్సరం చేసిపోయింది. ఎందుకు చేసిపోయింది అంటే ఒకవేళ వీళ్ళంతా సూపర్ యాన్యుయేషన్ అయితే వీళ్ళందరికీ ఇవ్వాలి ఇదని చెప్పి 3 సంవత్సరాలు చేసిండ్రు. వీళ్ళంతా ఎంప్లాయీస్ పాలాభిషేకం చేసినారు, పాదాభిషేకం చేసిండ్రు. 61 సంవత్సరం కానీ అందరూ ఒక్కసారి సూపర్ యాన్యుయేషన్ అయ్యారు. కొత్తగా వచ్చిన ప్రభుత్వం ఏంటంటే వాళ్ళ మీద పడిపోయింది. కాబట్టి నేను ఒకటే మీ ద్వారా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఎంప్లాయీస్తోని పెట్టుకున్న ఏ ప్రభుత్వం కూడా ఉండదు. అది ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి. నా ఎక్స్పీరియన్స్ అని చెప్పిన బీహార్లో కనుక రబ్రీదేవి గవర్నమెంట్ ఉండే, రబ్రీదేవి అంటే లాలూ ప్రసాద్ యాదవ్ భార్య. ఇక్కడ చెన్నైలో కనుక ఈమె ఉండే, ఎవరు జయలలిత ఉండే, ఎంప్లాయీస్తో పెట్టుకున్నారు. ఎవ్వరు కూడా బాగుపడలేరు. మీలాంటి వాళ్ళు ఉన్నారు. మీరందరూ కూడా రేపో మాపం మంచి ఉద్యోగాలను రావాలి. మీ అందరూ వస్తే మాలాంటి వాళ్ళకి సంతోషపడతాం. ఈహెచ్ఎస్లో మీకు అత్యవసర పరిస్థితుల్లో ప్రైవేట్ హాస్పిటల్లో చూపించుకోవడానికి కూడా అవకాశం లేదు. అయితే తెలంగాణ అసలు మనకు తెలిసిన చరిత్రలో భాగంగా 1946-52 మధ్య తెలంగాణ సాయుధ పోరాటం జరిగింది, రైతాంగ పోరాటం అది. ఆ తర్వాత 69లో మేము మేమంతా కాలేజీ విద్యార్థులు 69లో మహోజ్వలం జరిగింది, పెద్ద విద్యార్థి ఉద్యమం. దాదాపు 370 మంది పోలీసుల కాల్పులో మరణించారు. సరే, ఆ తర్వాత మళ్ళీ ఉద్యమం 1992లోనే ఇంద్రారెడ్డి తెలంగాణ కాంగ్రెస్ అంటూ పెట్టాడు. 96లో ఉస్మాన్ యూనివర్సిటీ ప్రొఫెసర్లంతా కలిసి ఒక మహా ఉద్యమాన్ని నాందిబస్తం పలికారు. 2001లో కేసీఆర్ ఓ పార్టీ పెట్టాడు, తెలంగాణ టీఆర్ఎస్ అని చెప్పేసి పార్టీ పెట్టాడు. అయితే అట్లా ఒక మహోద్యమైన చరిత్ర కలిగినటువంటి తెలంగాణ ఉద్యమం ఈరోజు మళ్ళీ తెలంగాణ అస్తిత్వానికి దెబ్బ తగులుతూ ఉంది. అది గమనించాలి. నిన్నగాక మొన్న అక్కడ ఏదో జూమ్ మీటింగ్ అని చెప్పేసి టీడీపీ జూమ్ మీటింగ్లో ఒక మాజీ ఎమ్మెల్యే, ఆయన చంద్రబాబు నాయుడు భక్తుడు, తెలంగాణ వాడు, తెలంగాణ మండ కంటే మా ఉమ్మడి పాలమూరు జిల్లా షాద్ నగర్లో ఎమ్మెల్యేగా పనిచేసిన వాడు, ఆయన తెలంగాణ అనేది డిక్షనరీ లేదని చెప్తాడు. తెలంగాణ పదం డిక్షనరీ లేదు అని చెప్పేసి ఒక దుర్మార్గమైనటువంటి కూత కూశాడు అతను. అంటే ఇది ఆయన నోటి నుంచి ఇచ్చిన మాట కాదు, చంద్రబాబు నాయుడు నోటి నుంచి వెనక ఉన్నటువంటి వీళ్ళంతా కూడా ఈ శక్తులు. తర్వాత ఈరోజు పవన్ కళ్యాణ్ ఏదో నవ తెలంగాణ ఏర్పాటు చేస్తానని చేసి మీటింగ్ అంటూ ఉంటుంది. కాబట్టి అట్లా ఒక రకమైనటువంటి ఈ సమైక్య ఉద్యమ శక్తులు మళ్ళీ వచ్చేసి తెలంగాణలోని నీళ్లను, నిధులను, నియామక అన్నింటిని ఆక్రమించుకుందామని చెప్పేసి మళ్ళీ ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి తెలంగాణ అస్తిత్వానికి దెబ్బ తాకుతుంది. దీనికంతా కూడా ఉద్యమకారులు గుర్తించి ముందుకు రావాలి, ముందుకు వచ్చి మళ్ళీ నడుం బిగించి ముందుకు వచ్చి మళ్ళీ ఉద్యమానికి మళ్ళీ, ఎందుకంటే తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ పునర్నిర్మాణ ఉద్యమం అని చెప్పేసి మనం ఒక దాంట్లో ప్రభుత్వానికి సహకారం చేసాము. కానీ ఇప్పుడు మళ్ళీ అస్తిత్వానికే దెబ్బ తగులుతుంది. కాబట్టి మళ్ళీ ఉద్యమించాల్సిన పరిస్థితి, మళ్ళీ ఒక ఉద్యమం చేయాల్సిన పరిస్థితి ఉంది. పోతే ఇప్పుడు ఇన్ని ఉద్యమాల ద్వారా వచ్చిన తెలంగాణ పరిస్థితి ఎట్లా ఉంది అంటే, మేంగా పెన్షనర్స్గా మా బాధలు ఎవరికి పట్టట్లేదు. అసలు విద్యార్థుల బాధలు ఎవరికి పట్టట్లేదు. రీయింబర్స్మెంట్ అనేటువంటిది లేదు విద్యార్థుల వైపు చూసినప్పుడు. నిరుద్యోగులకు ఉద్యోగాలు లేవు. పోతే మా పెన్షన్స్కి వస్తే ఇప్పుడు మేమేదో సరే చాలా కాలం నుంచి పోరాడుతూ ఉన్నాం, మాకు క్యాష్లెస్ ట్రీట్మెంట్ కావాలి అని చెప్పేసి క్యాష్లెస్ ట్రీట్మెంట్ వస్తుంది అనుకున్న తరుణంలో దాదాపు రాజశేఖర రెడ్డి చీఫ్ మినిస్టర్గా ఉన్నప్పుడు జరుగుతుంది మా పోరాటం. అయితే ఇప్పుడు అకస్మాత్తుగా ఎవరికి ఏం చెప్పకుండా ఒక పిడుగులాగా టక్కున 1.5% మీ ప్రతి పెన్షన్ నుంచి డిడక్ట్ చేస్తున్నాము అని చెప్పేసి ఏమాత్రము అది ఏంటంటే, మామూలుగా మాకు పెన్షన్లో ఏమైనా కట్ చేయాలి అంటే మా పర్మిషన్ ఉండాలి. ఇది న్యాయం, ఇది న్యాయబద్ధం, ఇది రూల్, ఇది చట్టంలో చెప్పినటువంటిది. ఏ మాత్రము కూడా మా పర్మిషన్ లేకుండా ఏం లేకుండా సడన్గా ఒకసారిగా 1.5% కట్ బేసిక్ పెన్షన్ కట్ చేశారు. అయితే సార్ దానివల్ల ఏం ఉపయోగం ఉంటుందా అని ఆలోచిస్తే ఆశ్చర్యం. అసలు ఎక్కడ ఏ కార్పొరేట్ హాస్పిటల్ ఒప్పుకుంటుంది అనేటువంటి దానికి ఆధారాలు లేవు.
ప్రైవేట్ హాస్పిటల్స్లో వాళ్ళు ఒప్పుకుంటున్నారా లేదా, చర్చ జరిగిందా లేదా అనేటువంటి దానికి ఆధారాలు లేకుండానే సడన్గా కట్ చేసి పడేసేసారు. అదొక అంటే ఓన్లీ గవర్నమెంట్ ఇప్పుడు నిమ్స్ హాస్పిటల్ ఉందనుకోండి, నిమ్స్ హాస్పిటల్ మేము నిలబడుతుంటే మాకు ఉచిత ఎట్లా ఉంది, దానికోసం మేము 1.5% కట్ ప్రతి నెల ఇవ్వాల్సిన అవసరం లేదు. ఉస్మానియా కానీ, గాంధీ కానీ, నిమ్స్ కానీ ఇట్లాంటి వాటిలో అవసరం లేదు. మరి ప్రభుత్వం ఏం ఆలోచించి ఈ చర్య తీసుకుంది అనేటువంటిది మాకు అర్థం కావట్లేదు. పోతే దీంట్లో కూడా చాలామంది ఉన్నారు. ఇప్పుడు ఉదాహరణకు లైబ్రరీ ఉన్నారు, తర్వాత ఎయిడెడ్ స్కూల్స్లో పనిచేస్తున్నటువంటి రిటైర్ అయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ వస్తుందా లేదా? ఉస్మాన్ యూనివర్సిటీలో పాపం పనిచేసి నాన్ టీచింగ్ స్టాఫ్ వాళ్ళు రిటైర్ అయిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి వస్తుందా లేదా అర్థం కావట్లేదు. అంటే ఏమీ లేకుండా ఒక శూన్యంలోంచి ఏదో ఒక బ్రహ్మపదార్థం తీసినట్టుగా రేవంత్ రెడ్డి గారు మా చేతిలో పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. తర్వాత ఇంకోటి ఏమిటంటే అసలు సమస్య నిజానికి ఇక్కడ ఉన్నటువంటి అసెంబ్లీ ముందు కూడా చలో అసెంబ్లీ కార్యక్రమం పెట్టి, ఎందుకంటే 2024 తర్వాత రిటైర్ అయినటువంటి వాళ్లకు పెన్షన్ బెనిఫిట్స్ రాక వాళ్ళు చలో అసెంబ్లీ కార్యక్రమం దాకా తీసుకున్నారు. అంత గొప్ప కార్యక్రమం కూడా తీసుకున్నారు. అయినా సరే ఏం లేదు, చివరికి ఏంటంటే 6,000 కోట్ల రూపాయలు 100 రోజుల లోపల ఇస్తాము అని చెప్పారు. మొన్న 2,000 కోట్లు ఇచ్చామన్నారు. అవి ఎవరికి వచ్చాయి అనేటువంటి దగ్గర కూడా ఇంకా ఒక నిబిడ రహస్యం దాగి ఉంది. ఎంతమంది ఇప్పుడు, ఎందుకంటే అందరికీ జీపీఎఫ్ ఇచ్చాము అన్నారు. జీపీఎఫ్ ఎవరికి ఇచ్చారు అంటే కొంత జడ్పీ స్కూల్స్లో పనిచేసిన వాడికి అసలు ఇవ్వనే లేదు, రిటర్న్ వాడికి ఇవ్వనే లేదు. తర్వాత 6,000 కోట్లు ఎక్కడైతాయండి, సరిపోవు. దాదాపు ఇప్పుడున్నటువంటి వాళ్ళకే దాదాపు 8,000 కోట్లు ఇవ్వాలి. తర్వాత రిటైర్ అవుతున్న వాళ్ళు ఉన్నారు, ఇంకా ఇప్పుడు కొత్తగా రిటైర్ అయిన వాళ్ళు. కాబట్టి కనీసం మినిమం 10,000 కోట్లు అయినా సరే ఇవ్వకపోతే ఈ సమస్య పరిష్కారం కాదు. అంటే ఇట్లా ప్రతి వర్గాన్ని కూడా ఇబ్బంది పెడుతూ ఇప్పుడు ప్రభుత్వం ఇబ్బంది పెడుతూ మరి తెలంగాణ సాధించుకున్నటువంటి లక్ష్యాలను, సాధించుకున్నటువంటి ఒక ఆశను వమ్ము చేసేటువంటి పరిస్థితి ఏర్పడితే ఇట్లా ఇది కాదు, సరికాదు. ఇది ఓ ప్రభుత్వం మేలుకో, లేకపోతే అంటే చూడు మేమంతా కూడా బుద్ధిజీవులం మాత్రమే కాదు, మేము పబ్లిక్ ఒపీనియన్ క్రియేటర్స్ కూడా. మేము పబ్లిక్ ఒపీనియన్ మార్చే శక్తి ఎప్పుడు మేము మాట్లాడుతూ ఉంటాం. మేము ప్రభుత్వానికి మేము వ్యతిరేకంగా మాట్లాడుతుంటే అది ప్రజల్లో క్యారీ అయిపోయి మీ యొక్క మనుగడకి ముప్పు వస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. విద్యార్థులతో, ఉద్యోగులతో, ఉపాధ్యాయులతో, పెన్షనర్స్తో చాలా జాగ్రత్తగా ఉండండి. మేము ఒపీనియన్ క్రియేటర్స్ము, ఒపీనియన్ మేకర్స్ మేము, కాబట్టి జాగ్రత్త ఉండండి చెప్పేసి నేను ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాను. ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు, మా దగ్గర అసలు ఆర్థిక పరిస్థితి బాగాలేదని చెప్తా ఉన్నారు వాళ్ళు. డబ్బులు లేవు అంటే మరి అదేది సుందరాంగుల పోటీ పెట్టింది కదా, తీసుకొచ్చింది దేశాల నుంచి కూడా తీసుకొచ్చి ఇక్కడ అందరినీ ప్రదర్శన చేశాడు కదా. డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి? తర్వాత మూసీ ప్రక్షాళన, సరే అభిప్రాయం బాగానే ఉంది, దానికి 1,50,000 కోట్లు పెడతా అంటున్నావు. అదా నీ ప్రయారిటీ అదా నీకు కావాల్సినటువంటిది? తర్వాత ఒక పెద్ద ఫుట్బాల్ దిగ్గజాన్ని తీసుకొచ్చావు అంటే ఇవన్నిటికీ డబ్బులు ఉన్నాయి. కానీ మరి విద్యార్థులకు డబ్బులు లేవు, పెన్షనర్స్కి డబ్బులు లేవు అంటే నమ్మంటావా? కానీ ఇప్పుడు హైదరాబాద్ నగరంలోంచే ఐటీ చాలా ఇదిగా ఉన్నట్టుంటే దాదాపు 1,50,000 కోట్ల రూపాయలు పన్ను వస్తూ ఉంది హైదరాబాద్ నగరం నుంచే. మరి ఇవన్నీ ఎక్కడ పోతున్నాయి ఇవన్నీ? కానీ డబ్బులు లేవు అనడం అనేటువంటిది చెప్పడం మమ్మల్ని మోసపుచ్చడానికి మాత్రమే, కానీ అది నిజమైన వాస్తవం కాదు అనేటువంటిది మా నమ్మకం. 6,00,000 కోట్ల రూపాయల అప్పులు తీసుకొచ్చావు. అప్పులు ఎప్పుడు ఇస్తారు? నీవు తీర్చగల శక్తి ఉంటే అప్పించేది. ఉట్టిగా నేను ఎవరో పోయి అప్పు ఇవ్వండి అంటే ఇవ్వరు. నీకు తీర్చగల శక్తి ఉంది కాబట్టి నీకు ఇచ్చారు. కాబట్టి డబ్బులు లేవు అనేటువంటిది మా కోసం చెప్తున్నటువంటి మాటలు తప్ప అవి వాస్తవం కాదు, నిజం కాదు. దీన్ని ప్రభుత్వం ఆలోచించుకోవాలి. సరే, అది బహిరంగ రహస్యం, అది బహిరంగ రహస్యం. ఆలోచన బుద్ధి ఉన్న ప్రతి వానికి అర్థమవుతూ ఉంది కాంట్రాక్టర్లకు ప్రభుత్వ పెద్దలకు ఉన్నటువంటి సంబంధం ఏమిటో. అది ప్రత్యేకంగా ఏమి చెప్పనక్కర్లేదు, అది ప్రతి వాళ్ళకి అర్థమయ్యే విషయమే. కానీ మీరు చిత్తతో చేయండి. ప్రజల కోసం, ప్రజలు ఎన్నుకున్నారు మిమ్మల్ని, ప్రజలు సేవ చేస్తామని చెప్పేసి ముందుకు వచ్చారు మీరు అంటే ఆ ప్రజలకు సేవ చేయాలి, ప్రజల ఇబ్బందులకు తొలగించాలనేటువంటి దృష్టితో ప్రభుత్వం మేలుకో. ఇది 10 రోజులలో కూడా ఏచేసి అమలు చేస్తా అంటారు. అసలు దీని మీద మీకు నమ్మకం ఉందా అమలు చేస్తారని? మాట ఏంటంటే మీడియా వాళ్ళు, వార్తాపత్రికలు, ఎలక్ట్రానిక్ మీడియా ఫోకస్ చేయాలి. ఏదైనా ఎక్కడ అన్యాయం జరిగినా ఫోకస్ చేయకుండా మనం కనుక ఈ రకంగా కూర్చొని ఉంటే ఇంకా వాళ్ళకు లంచగొండితనాల వాళ్ళు ఎక్కువ అవుతారు. మొన్న రీసెంట్లీ చూసినాం, ఏమన్నా పట్టుకుంటే 100 కోట్లు అవుతుంది. 100 కోట్లు ఎక్కడి నుంచి వెళ్ళింది వాడు ఎట్లా సంపాదించండు, ఎవరి దగ్గరికి వెళ్ళి సంపాదించండు? ఏసీబీ ఏం చేస్తుంది? ఈ డబ్బు అంతా ఎక్కడికి పోతుంది? మళ్ళీ రికల్గా చేస్తుండ్రా, చేయట్లేదా?
వాడొక్కడే కాదు, చాలామంది ఉన్నారు ఇట్లా భూములు సంపాదించిన వాళ్ళు ఉన్నారు, భూములు సంపాదించలేని వాళ్ళు కూడా ప్రజల దగ్గరికి వెళ్ళి ఒక్కొక్కటి కనుక 10 కోట్లు 20 కోట్లు సంపాదిస్తున్నారు. ఈ యొక్క ఏసీబీ ఏం చేస్తుంది, ఈ డబ్బంతా ఏం చేస్తున్నారు? ముందు కనుక ఎంప్లాయీస్ని కనుక వాళ్ళు దూరం చేసుకుంటే మాత్రం ఏ ప్రభుత్వం అయినా కూడా రాబోదు కూడా కానీ చెప్పి మీ ద్వారా నేను చెప్పుకుంటున్నాను.